సిద్ధవటం జేఏసీ ఆధ్వర్యంలో మాధవరం 1 గ్రామంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు బుధవారం రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్ది జగన్మోహన్ రావు తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధవటం ప్రజల ఆకాంక్ష మేరకు జేఏసీ సభ్యుల కఠోర దీక్షలను పరిగణలోకి తీసుకుంటామని, ప్రజలందరి అభిష్టం మేరకు ప్రజాభిప్రాయాన్ని జేఏసీ నాయకులతో కలిసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 7వ రోజు దీక్షకి సంఘీభావంగా రాజంపేట కోలాటం కళాకారుల దీక్షా ప్రాంగణాన్ని తమ ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి గారికి కూడా స్వాగతం. పద్ధతి ప్రకారం పోవాల్సినటువంటి ప్రభుత్వం పద్ధతి తప్పి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయకుండా ఇంకో రకంగా వెళ్తూ కాస్త అసమగ్రంగా జరిగినటువంటి పరిస్థితి. ఆ తప్పులను సరిదిద్దడానికి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మంత్రివర్గ ఉపసంఘానికి ఈ సిద్ధవటం ప్రజల ఆకాంక్షను వీరైతే ఏదైతే కోరుకున్నారో, మాకు కడప దగ్గరగా ఉంటుంది, రాయచోటి కేంద్రం అయితే కనుక చాలా దూరం 69 కిలోమీటర్లు, అందులో కొండలు దాటాలి. కొండలు దాటిన తర్వాత జిల్లా కేంద్రానికి మాకు అనుబంధం తగ్గిపోతుంది, కాబట్టి మేము కడపలోనే ఉంటామని అంటున్నారు. వీళ్ళకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ మీ ఆకాంక్షలన్నింటినీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. మేము అందరం కూడా ఈ జిల్లాలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాం. ఆ సమయంలో వీలైతే కూడా అపాయింట్మెంట్ తీసుకొని జేఏసీ తరఫున మిమ్మల్ని కూడా నేను కల్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.